ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఈ మధ్యకాలం ఏమవుతుందంటే చాలామంది అడ్వైజర్ త్రూ ఇన్వెస్ట్ చేయకుండా, ఒక అడ్వైజర్ యొక్క సలహా తీసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ టాప్ ఫండ్స్ ఇన్ 2024 అని, లేదంటే 2023 అని చెప్పి ఆ గూగుల్లో ఏవైతే చూపిస్తున్నాయో ఆ వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అంటే గూగుల్ ఏం చూపిస్తుందంటే ఈ సంవత్సరం ఏవైతే టాప్లో ఉన్నాయో అవి టాప్ ర్యాంకింగ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఫండ్స్ కూడా చూపిస్తుంది. 2024లో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న ఫండ్స్ 2-3 సంవత్సరాల తర్వాత ఈ 100వ ర్యాంక్లోనూ 150 ర్యాంక్లో ఉంటాయి కదా. సో ఈ విధంగా గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి, గూగుల్ ఇచ్చిన ర్యాంకింగ్ని బట్టి చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ క్వైట్ కామన్ ప్రాబ్లమ్. మనం చూసుకుంటే డాక్టర్స్ కూడా ఇప్పుడు పేషెంట్స్ అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందేమో చూడండి అంటే, మీకు ఎలా తెలుసు అంటే గూగుల్లో ఈ సిమ్టమ్స్ పెట్టాము, సో ఈ సిమ్టమ్స్తో ఇది వచ్చింది, క్యాన్సర్ ఉందేమో అని. అంటే ఆ సిమ్టమ్స్ క్యాన్సర్ కావచ్చు, ఈవెన్ జస్ట్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా వచ్చే సిమ్టమ్సే క్యాన్సర్తో వచ్చే సిమ్టమ్స్ కూడా కామన్ కావచ్చు. సిమిలర్లీ ఈ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది ఎంత ఎక్కువైందంటే, ఒక చిన్న షార్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని తీసుకొని ఒక రిటర్న్స్ మీద షార్ట్ చేస్తే టాప్ 10-12 ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసేస్తాం. సో ఎవరిని అడ్వైజర్ అడగరు ఇప్పుడు, ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఓకే, ఆ పేరు చూసుకొని ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. సో టూ మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండడం వల్ల మనుషులందరూ ఫాస్ట్ పేస్ లైఫ్తో వ్యాలిడేషన్ లేదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు మనం ఒక దగ్గర ల్యాండ్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా 100 మందిని అడుగుతాం, 100 రకాలుగా ఆలోచిస్తాం. బట్ ఇప్పుడు ఈ యాప్స్ వల్ల వీటి వల్ల ఏమైందంటే ఇన్స్టంట్ ఫుడ్ ఎట్లా అయిపోయిందో, ఇన్స్టంట్గా మనం ఆర్డర్ చేస్తే ఎలా వస్తుందో ఫిన్టెక్ యాప్స్ కూడా అలా అయిపోయాయి. నువ్వు టక్కున సార్ట్ చేస్తా, ఓకే ఈ ఫండ్ ఈస్ గివెన్ 100% ఇన్ లాస్ట్ 1 year, లెట్ మీ దిస్ ఇస్ ద నంబర్ 1 ఫండ్ అమౌంగ్ ఇండియాలో 3000 ఫండ్స్ ఉన్నాయి, అందులో ఇది నంబర్ 1, సో నేను ఇందులోనే పెడతాను అని పెట్టేస్తాం. కొన్ని రోజులు బాగా పర్ఫామ్ చేయొచ్చు, బట్ ఒక అనాలిసిస్ ఉంది. అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఎగ్జాంపుల్ 2018-20 మధ్యలో నంబర్ 1 ఫండ్ ఏదైతుందో విచ్ హెస్ గివెన్, అప్పటికి చూసుకుంటే ఆ లాస్ట్ 1-2 years పర్ఫార్మెన్స్ 50-60% ఉన్న ఫండ్ ఇవాళ గెస్ చేయండి ఏ ర్యాంక్లో ఉండొచ్చు, ఇవాళ ఏ ర్యాంక్ ఉండొచ్చు మీకు గెస్ చేయండి. ఆ రోజు నంబర్ 1 ఫండ్ ఇవాళ నాకు తెలిసి ఒక 100-150 ర్యాంకింగ్లో ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. 190, 190 బాబా, అంటే ఎక్కడ నెంబర్ 1, ఎక్కడ 190-200 ర్యాంకింగ్. అలాగే అప్పుడు సెకండ్ ర్యాంక్ ఉంది, ఇప్పుడు 192 ర్యాంక్. సో అప్పుడు థర్డ్ ర్యాంక్ ఉంది, ఇవాళ 70th ర్యాంక్. ఏది 18-20 మధ్యలో థర్డ్ ర్యాంక్ ఉంది యావరేజ్గా చూసుకుంటే, ఇవాళ 21-23లో 70th ర్యాంక్లో ఉంది. అట్లాగే 4th పొజిషన్లో ఉన్న ఫండ్ అప్పుడు 189th పొజిషన్లో ఉంది ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్ టాప్ 5లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ 5 ర్యాంకింగ్లో ఉన్న ఫండ్స్ అన్ని ఇప్పుడు 150-200 దగ్గరకు వచ్చేసాయి. 200 దగ్గరకు వచ్చింది. ఓన్లీ ఒక అప్పుడు 5th ర్యాంక్ ఉన్నది మాత్రం ఇప్పుడు 11th ర్యాంక్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం టాప్ 10, అప్పుడు టాప్ 10లో ఉన్న ఏవి కూడా బిలో 100 ఒకటే ఫండ్ ఉంది 11th. మిగిలినవన్నీ కూడా బియాండ్ 100 ఉన్నాయి. కానీ సో ఏంటంటే మనం రీసెంట్ రిటర్న్స్ కోసం చేజ్ చేస్తే ఏంటంటే మనం కన్సిస్టెన్సీ చూడము, ఫండ్ మేనేజర్ చూడము, ఆ ఫండ్ ఎక్కడ చేస్తుందో చూడము, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫ్లెక్సిబుల్ ఫండా, లేకపోతే ఇట్ ఈస్ డైవర్సిఫైడ్ ఫండా, లేకపోతే ఒక సెక్టోరల్ ఫోకస్ ఉన్న ఫండా, ఆ ఫండ్ మేనేజర్కి ఒక స్ట్రాటజీ ఉందా అని చూడకుండా ర్యాండమ్గా ఏంటంటే నంబర్ 1 ఇప్పుడు బాగుంది, సో నేను ఇది ఇన్వెస్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని సెక్టర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మల్టీ బ్యాగర్స్, అంటే డిఫెన్సే కానీ, మన రిన్యూవబుల్ ఎనర్జీ కానీ, ఏ ఫండ్స్ అయితే ఇట్లాంటి సెక్టర్లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయో ఆబ్వియస్లీ ఇవాళ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 10 ఆ ర్యాంకుల్లో ఉంటాయి. ఈ సెక్టర్స్ ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో పని చేయలేదనుకోండి, దే విల్ గో డౌన్. సో ఈ తొందర ఒకటి, అవైలబిలిటీ, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఒకటి, మళ్ళీ నేను ఎప్పుడు నా రీసెర్చ్ ఎప్పుడు బాగుంటుంది అని సెల్ఫ్ వ్యాలిడేషన్, అంటే నాది ఎప్పుడు కరెక్ట్, ఇంకొకరిని వ్యాలిడేషన్ అడగడం ఎందుకు, ఇంకొకరిని అడ్వైస్ తీసుకోవడం ఎందుకు అని డైరెక్ట్ ఈక్విటీ, డైరెక్ట్ మళ్ళీ ఈ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కమిట్మెంట్, అంటే ఆలోచన లేకుండా పెట్టేయడం వల్ల తర్వాత తీరా చూసుకుంటే మీకు గైడ్ చేయడానికి ఎవరు ఉండరు. ఇట్లాంటి టైంలో మనం ఇట్ ఈస్ నాట్ ఈవెన్ టాప్ 10, 20, 30sలో కూడా లేదు అప్పుడు అంత పెద్ద మంచి ఫండ్స్. ఇది ఒక్క రోజు కాదు, ఈ టైంలోనే కాకుండా 2016-18లో నంబర్ 1 ఫండ్
ఇవాళ 175 దగ్గర ఉంది. సో ఇది లాస్ట్ 7-8 ఇయర్స్ చూసుకుంటే టాప్ 10లో ఎప్పుడున్న ఫండ్స్ చూసుకుంటే 80-90% ఆఫ్ దెమ్ కన్సిస్టెన్సీ ఉండదు, అవి కిందే ఉంటున్నాయి. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ ఫండ్ సెలెక్షన్ అప్పుడు ఎస్పెషల్లీ మీరు చేసుకున్న ఒక అడ్వైజర్ ద్వారా చేసుకున్నా సరే కన్సిస్టెన్సీ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1 year, 2 years, 5 years, 3 years ఒక ఫండ్ క్వార్టైల్ అని చూస్తాం, ఆ డేటా కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది నా మెథడ్, నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. సో ఏంటంటే ఒక ఫండ్ టాప్ క్వార్టైల్లో ఉందా లేదా, లైక్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుందాం, ఏదైనా ఒక ఫండ్, ఆ ఫండ్ కన్సిస్టెంట్గా అంటే ఎవ్రీ టైం పీరియడ్ చూసుకుంటే లాస్ట్ 6 months, లాస్ట్ 1 year ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ కేటగిరీలో 40 ఫండ్స్ ఉన్నాయి అనుకుందాం, ఎప్పుడు టాప్ 10లో ఉందా అనేది ఫస్ట్ ఫిల్టర్ పెట్టుకోవాలి. దీనికన్నా ముందు ఫిల్టర్ ఏంటంటే ఆ కేటగిరీ మనకు సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ర్యాండమ్గా ఫండ్ రిటర్న్స్ బాగున్నాయని చెప్పి పెట్టడం కాకుండా ఆ కేటగిరీ మనకి లార్జ్ క్యాపా స్మాల్ క్యాపా అది చూసుకోండి. అందులో కూడా టాప్ ఎప్పుడు కన్సిస్టెంట్ క్వార్టైల్లో ఉండాలి. డోంట్ చేస్ ఫర్ 1 or 2. ఆ ఫండ్ విచ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ 6th, 7th, 8th, 9th, 10th ఉన్నా పర్లా, బట్ ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉంది పర్ఫార్మెన్స్. థర్డ్, ఎటువంటి స్టాక్స్లో పెడుతున్నారు, టూ మచ్ డైవర్సిఫైడ్ పెడుతున్నారా. కొన్ని ఫండ్స్ ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ యొక్క స్టైల్ వల్ల కొద్దిమంది ఆయిల్ మార్కెటింగ్, కొన్ని ఐ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఓన్లీ ఆయిల్ ఇండస్ట్రీ అది పెరుగుతుంది అని ఒక ఫండ్ హౌస్ అన్ని ఫండ్స్లో ఫుల్ ఓఎంసీస్లో పెట్టారు, బట్ అది పర్ఫామ్ చేయలేదు. అండ్ ఇంకొక ఫండ్ మేనేజర్ ఉన్నాడు నాకు తెలిసి, ఆయన పిఎస్యూస్ అసలు నచ్చదు. సో ఆ బయాస్ అనేది తన ఫండ్స్లో కూడా కనబడింది. బట్ వేరేస్ చూస్తే లాస్ట్ 1.5 yearలో పిఎస్యూస్ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ రిటర్న్స్. అన్ని ఫండ్స్ ఏమో మంచిగా పర్ఫామ్ చేశాయి. ఇంతకుముందు ఆయనది బెట్ బాగా పనిచేసి ఎప్పుడు టాప్ 10లో ఉన్న ఫండ్స్ అయినవి ఇవాళ చూసుకుంటే కింద ఎక్కడో ఉన్నాయి. రీజన్ ఏంటి? బయాస్ ఆర్ ఓవర్లోడింగ్ ఆఫ్. సో ఇవి చూసుకోవాలి. థర్డ్, ఇవన్నీ చూసుకున్నాక ఆ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్కి, అంటే ఒక ఏఎంసీ ఉంది ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు మనం పెట్టే ఫండ్ మీద ఫోకస్ పెడుతున్నారా లేదా. సో ఇవన్నీ ఆలోచించి మనం యాజ్ అన్ అడ్వైజర్ ఈ ఫండ్ మంచిదని చెప్తాం. సో మీరు కూడా చేసుకుంటే అట్లీస్ట్ ఈ 3 పారామీటర్స్, ఇది పోర్ట్ఫోలియో అయితే ఓపెన్ ఎవరైనా చూసుకోవచ్చు. సెకండ్, మన ఫండ్ పర్ఫార్మెన్స్ క్వార్టైల్ కన్సిస్టెన్సీ ఉందా లేదా చూసుకోవడం. సో అండ్ వాళ్ళ చాలా మటుకు ఫండ్ హౌసెస్ ఏంటంటే బుక్లెట్ ఇస్తారు ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్. దాంట్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెద్ద అమౌంట్ పెడుతున్నారు ఏదైనా చేస్తున్నప్పుడు ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. డోంట్ చేజ్ ద రిటర్న్స్. అంటే రీసెంట్లీ ఏమంటారు 50-60% ఫండ్ ఇచ్చింది కదా అని. ఈవెన్ కొన్నిసార్లు యాక్చువల్లీ యాజ్ ఏ అడ్వైజర్ మననే అడుగుతారు, సార్ అది బాగా ఉంది కదా, XYZ ఫండ్ నంబర్ 1 ఉంది స్మాల్ క్యాప్లో ఆర్ మిడ్ క్యాప్, మీరు అందులో ఎందుకు పెట్టట్లేదు, మీకు దాంతో వాళ్ళతో అసోసియేషన్ లేదా అనే క్వశ్చన్ వస్తుంది. బట్ నో, రీజన్ అది కాదు, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా మటుకు ఏంటంటే ఒక సెక్టర్ పర్ఫామ్ చేయడం వలన ఆర్ కొన్ని వీళ్ళు తీసుకున్న మంచి స్టాక్స్, అంటే ఆ లక్ కావచ్చు, అది మళ్ళీ ప్రతిసారి లక్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అందుకోసమే ఇట్ ఈస్ గుడ్ ఇంపార్టెంట్ దట్ డోంట్ చేజ్ ద నంబర్ ర్యాంకింగ్ 1st, 2nd, 3rd చేజ్ చేయకుండా కన్సిస్టెన్సీ చేజ్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.